Good morning, viewers. Welcome to our IVJ channel. In this class, we discuss about the current carrying conductor produce magnetic field and the method. ఈ క్లాస్లో మనము కరెంట్ క్యారింగ్ కండక్టర్ కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనే సెకండ్ మెథడ్ ప్రూవ్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. current carrying conductor produce magnetic field. See here, second method this is. So for this I am taking here a metallic rod. So this is metallic rod or conductor, metallic conductor or metallic rod. Now I am taking this is placing on a take a sheet of paper. Metallic conductor, sheet of paper. This is metal conductor. Now this is a sheet of paper. Now this is a metallic conductor. This is connected to the two ends of the metallic conductor are connected to a battery. Now see what I am taking. So now this is cell key on లో ఉంది. సో ఆటోమేటిక్ నేను ఏం చేశానంటే ఒక కండక్టర్ తీసుకున్నాను, మెటాలిక్ కండక్టర్ ఏబి. అది కాపర్ రాడ్ అయినా పర్వాలా, ఐరన్ రాడ్ అయినా పర్వాలా, అల్యూమినియం రాడ్ ఏదైనా మెటాలిక్ కండక్టర్ తీసుకున్నా. ఏం చేస్తున్నాను, టూ ఎండ్స్ ఆఫ్ ద మెటాలిక్ రాడ్ కనెక్టెడ్ టు బ్యాటరీ. అయితే బిఫోర్ దట్ నేనేం చేశానంటే ఇక్కడ ఒక పేపర్ షీట్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకొని దాని మీద కొన్ని ఐరన్ ఫైలింగ్స్ ఉంచా. అంటే ఐరన్ రస్ట్, కొంత తుప్పు తీసుకున్నా, జస్ట్ ఇనుప రజను తీసుకున్నా. ఆ ఇనుప రజను అంటే ఫస్ట్ ఏం చేశానంటే ఈ పేపర్ని నేనేం చేశానంటే కండక్టర్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంచుతున్నా. దట్ మీన్స్ కండక్టర్ ఏమో పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే వై యాక్సిస్లో ఉంటుంది. మరి పేపర్ ఎలా ఉంటుంది, హారిజాంటల్లో ఉంటుంది. అంటే హారిజాంటల్ పేపర్ ఉంటుంది, కండక్టర్ ఏమో వెర్టికల్ వై యాక్సిస్లో ఉంటుంది. సో నేను పేపర్ తీసుకున్నానండి. సో ఇది మెటాలిక్ కండక్టర్ అండి, సో ఇది ఎలా ఉంది, వెర్టికల్గా ఉంది వై యాక్సిస్. ఇది హారిజాంటల్లో పేపర్ తీసుకున్నా. సో నేనేం చేశాను, ఇలా ఉంచి ఏం చేశాను, ఇక్కడ కండక్టర్ని ఇలా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేశాను. సో ఆటోమేటిక్గా దీన్ని ఏం చేస్తున్నాను, బ్యాటరీ కనెక్ట్ చేస్తే రెండు వైపులా ఆటోమేటిక్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఏమైందంటే కరెంట్ పాస్ అవుతుంది కదా. కరెంట్ పాస్ చేసే ముందు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాని చుట్టూ ఏం చేస్తున్నా, ఐరన్ ఫైలింగ్స్ ఉంచుతున్నా, అంటే ఐరన్ రస్ట్. లేదంటే నేను ఇనుప రజను ఇక్కడ పేపర్ మీద ఉంచే ఇట్లా. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఇదేమో వై యాక్సిస్, వై డైరెక్షన్లో ఉంది కండక్టర్. ఇదేమో పేపర్ ఎలా ఉంది, హారిజాంటల్గా ఉంది. రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. సో యాంగిల్ బిట్వీన్ ద కండక్టర్ అండ్ పేపర్ is 9 degrees. So the paper should be perpendicular to the direction of the conductor. So the spray some iron filings or sprinkle some iron filings.
sprinkle iron filings on the iron filings on the sheet of paper. సో ఎలా పడితే ఎలా ఉన్నాయి, ర్యాండమ్ రఫ్ అండ్ టఫ్గా అట్లా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఆటోమేటిక్గా కరెంట్ ఆన్ చేశాను, అంటే బ్యాటరీ కనెక్ట్ చేశాను, కీ ఆన్ చేశాను, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కరెంట్ పాస్ అవుతుంది కదా, ఐ కరెంట్ పాస్ అవుతుంది కదా. సో ఆ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మెటల్ కరెంట్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది, ఆటోమేటిక్గా ఐ కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది, తర్వాత ఈ కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అయ్యి మళ్ళీ ఇటు వస్తుంది. సో కరెంట్ డైరెక్షన్ ఇది. సో ఎప్పుడైతే నేను కరెంట్ పాస్ అవుతా ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ పేపర్ మీద ఉన్న ఐరన్ ఫైలింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఐరన్ ఫైలింగ్స్ ఏమవుతున్నాయంటే దే అలైన్ దెమ్సెల్వ్స్ ఇన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే సర్కిల్ అగైన్ సర్కిల్ అగైన్ సర్కిల్ అగైన్ సర్కిల్. ఇప్పుడు బిఫోర్ కనెక్టింగ్ బిఫోర్ కీ ఆన్ కీ ఆఫ్ లో ఉంచాలనుకోండి, కీ ఆఫ్ లో ఉంటే ఎలా ఉందండి ఇది రఫ్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంది ఐరన్ ఫైలింగ్స్. ఎప్పుడైతే నేను కీ ఆన్ చేశాను ఆటోమేటిక్గా ఈ ఐరన్ డస్ట్ ఉంది, ఐరన్ ఫైలింగ్స్ ఇవన్నీ ఏమవుతాయి, సర్కిల్ ఇక్కడ ఒక సర్కిల్ లా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక సర్కిల్ లా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక సర్కిల్ లా ఫామ్ అవుతుంది. ఇలా ఏమవుతుంది, సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఇవేంటి యాక్చువల్గా ఐరన్ ఫైలింగ్స్. ఐరన్ ఫైలింగ్స్ అన్ని ఒక రెగ్యులర్ ఆర్డర్లో సర్కిల్స్ రూపంలో ఫామ్ అవుతాయి. ఆ సర్కిల్స్ ఏ సర్కిల్స్, కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏం లేదండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ అండి, మళ్ళీ ఇంకో సర్కిల్, మళ్ళీ ఇంకో సర్కిల్, మళ్ళీ ఇంకో సర్కిల్. ఇలా అయితే ఏమవుతుంది అంటాము, ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏమంటాము, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అంటే ఎలా చెప్తామంటే అన్నిటికీ సెంటర్ ఒకటే, సెంటర్స్ ఆఫ్ ఆల్ ద సర్కిల్స్ మస్ట్ బి ద సేమ్. ఇది ఫస్ట్ సర్కిల్ సెంటర్, సెకండ్ సర్కిల్ మళ్ళీ సెంటర్ అదే, థర్డ్ సర్కిల్ సెంటర్ అదే, ఫోర్త్ సర్కిల్ సెంటర్ అదే. సో ఇఫ్ ద సెంటర్స్ ఆఫ్ ఆల్ ద సర్కిల్స్ is to be the same, then those circles are said to be concentric circles. ఎన్ని సర్కిల్స్ అయినా ఉన్నాయండి, అన్ని సర్కిల్స్ కి సెంటర్ ఒకటే అయితే ఆ సర్కిల్స్ ని ఏమంటాము, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఐరన్ ఫైలింగ్స్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంటే కరెంట్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక సర్కిల్, మళ్ళీ దాని అవుటర్ సర్ఫేస్ ఇంకో సర్కిల్, అవుటర్ రీజియన్ లో సర్కిల్, మళ్ళీ అవుటర్ రీజియన్ సర్కిల్స్ ఏర్పడుతున్నాయి. అంటే ఇవన్నీ ఏమైతుంది, దానికి అవి వాటికి అవే మార్చుకుంటు డైరెక్షన్. అంటే ద ఐరన్ ఫైలింగ్స్ అలైన్ దెమ్సెల్వ్స్. అలైన్ అంటే వాటికి అవే అరేంజ్ అవటము. సో ద ఐరన్ ఫైలింగ్స్ అరేంజ్ themselves in concentric circuits. By this we can say that electric current carrying conductor produce magnetic field. So this is due to the because why iron filings are magnetic materials. Iron is a magnetic material. Okay na, అందువల్ల మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి అవి అక్కడ ఏమైంది అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు ఎందుకు అట్రాక్ట్ అయ్యి అంటే కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఏ వైపు అట్రాక్ట్ అయ్యి అంటే ఏమో కాదు, వాటి ద్వారా కరెంటు పాస్ అయింది, అట్రాక్ట్ అవ్వటం కాదు ఇక్కడ కండిషను. కరెంట్ ఎప్పుడైతే ఈ కండక్టర్ ద్వారా పాస్ అయ్యో ఈ స్ప్రింకిల్ చేసిన ఐరన్ ఫైలింగ్స్ అన్ని ఒక సర్కిల్ రూపంలో ఫామ్ అయ్యాయి. ఈచ్ సర్కిల్ ఏ విధంగా ఒక్కొక్క సర్కిల్ ఏమంటాము, మ్యాగ్నెటిక్ లైన్ అంటాం. సో మనకు ఆల్రెడీ తెలుసు మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమవుతాయి, క్లోజ్డ్ కర్వ్స్ అంటాం. మనం బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం కదండి ఫస్ట్. ఆల్రెడీ బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక లైన్ ట్రావెల్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి. దీన్ని ఏమంటాము, మ్యాగ్నెటిక్ లైన్ అంటాం కదా, మ్యాగ్నెటిక్ లైన్ అంటాం. అలాగే మళ్ళీ సెకండ్ లైన్ మ్యాగ్నెటిక్ లైన్ అంటాం కదా. సో ఇవేంటి మ్యాగ్నెటిక్ లైన్స్, మళ్ళీ ఇట్లా డౌన్ సైడ్, మళ్ళీ అన్ని ఆల్ సైడ్స్ ఇట్లా. సో ఇవేమంటాము మ్యాగ్నెటిక్ లైన్స్. ఎటు నుంచి ఎట్లా వెళ్తున్నాయండి, నార్త్ నుంచి సౌత్ వైపు. ఎటువైపు, అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్. దీన్ని ఏమంటాము, బార్ మ్యాగ్నెట్ కదా. సో బార్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎటు నుంచి ఎటు వెళ్తుంటాయి, నార్త్ సైడ్ నుంచి సౌత్ పోల్కి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి. ఇన్సైడ్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ట్రావెల్ అవుతుంటాయి. మళ్ళా లోపల కూడా ట్రావెల్ అవుతుంటాయి, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి, మళ్ళీ నార్త్ పోల్ నుంచి అవుట్ సైడ్ సౌత్ పోల్కి వస్తాయి. అంటే వీటిని మ్యాగ్నెటిక్ లైన్స్ అంటాము. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ట్రావెల్ అవుట్ సైడ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్
and inside from south pole to north pole, so that the closed curve will be, closed loop will be formed. Closed loops are formed. ఏమవుతాయి? magnetic lines are closed loops. So magnetic lines are closed loops. Magnetic lines produce or forms closed loops. ఈ closed loops నే magnetic lines అంటాం. సో ఇదొక క్లోజ్ లూప్, ఇదొక క్లోజ్ లూప్, ఇదొక లూప్, ఇదొక magnetic line of force, magnetic line of force. ఈ కాన్సెంట్రిక్, ఈచ్ కాన్సెంట్రిక్ సర్కిల్ represent a magnetic line. Each concentric circle represents a magnetic line. Okay. So by this experiment also we can say that the magnetic field will be produced whenever current is passing through a conductor. Okay. Copy this one and like the video, share the video, subscribe our IVJ channel. Okay. Text me in comments. Okay, thank you. We'll continue on the next class, next topic.